కథాస్రవంతి. అమ్మకి వందనాలు. కథ రచన అభిమన్యు. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. అభిమన్యు కలం పేరుతో ప్రసిద్ధులైన బి సత్య ఈశ్వరరావు గారు 105 కథలు, 2 నవలలు వివిధ పత్రికలలో ప్రచురితమైనాయి. తన దాకా వస్తే నాన్న కూతుర్ని కథలకి బహుమతులొచ్చాయి. కెరటాలు కథల సంపుటి విశాలాంధ్ర పబ్లిషర్స్ వారు రిలీజ్ చేశారు. అది బ్రహ్మలోకం. 84 లక్షల జీవరాశుల సృష్టికర్త అసహనంగా పచారులు చేస్తున్నాడు. అతను చేస్తున్న పని మీద ఏకాగ్రత తప్పుతోంది. అతనికి చాలా కోపంగా, చికాగ్గా ఉంది. ఎందుకు నాయనా ఈరోజు ఓ మాదిరిగా ఉన్నావు? అడిగింది జగన్మాత. తల్లి, నాకు చాలా బాధగా ఉంది, అంతేకాదు ఈ మానవుల మీద కోపంగా ఉంది అన్నాడు సృష్టికర్త. ఏం నాయనా, ఏమైంది? ఆశ్చర్యంగా అడిగింది జగన్మాత. తల్లి, ఈ సృష్టిలో ఎన్నో లక్షల జీవరాశులున్నాయి. వాటిని నేనే సృష్టించాను. వీటన్నింటికన్నా మిన్నగా, భిన్నంగా మనిషిని సృష్టించాను. అంతేకాదు ఈ మనిషికి స్పందించే మనసునిచ్చాను, అందమైన దేహాన్నిచ్చాను, అపారమైన తెలివితేటలనిచ్చాను. అవును, అది నిజమే. మరిప్పుడు ఏమైంది నాయనా? ఈ మనిషికి కనీసం కృతజ్ఞత కూడా లేదు. నా సంకల్పం లేనిదే చీమైనా కుట్టదు, గడ్డిపోచైనా కదలదు. అలాంటిది నేను ఎంతో ముచ్చటపడి సృష్టించిన ఈ మనిషి నన్ను, నా ఉనికిని మరిచిపోతున్నాడు. సృష్టికర్త చింతిస్తూ అన్నాడు. నీవు అలా మదన పడకూడదు. ఇంతకీ నిన్ను ఇంతగా క్షోభకు గురిచేసిన ఆ మనిషి ఏం చేశాడు? అడిగింది జగన్మాత. తల్లి, ఒక్కసారి అటు చూడు. తన చేతిని భూలోకం వైపు చూపించాడు సృష్టికర్త. అమ్మా, తేనెకన్నా తియ్యనైనది గుండె లోతుల్లోంచి వచ్చే శబ్దం పలకడానికి, వినడానికి ఎంత బాగుంటుంది. పుట్టి బుద్ధెరిగిన నాటి నుంచి నిన్న మొన్నటి వరకు, అంటే నాకు పెళ్లి అయ్యేంత వరకు నాకు అమ్మ తప్ప వేరే లోకం తెలీదు. కడుపు నిండా గోరుముద్దలు తినిపించేది, బొమ్మలా తయారు చేసి స్కూలుకి పంపించేది, నా పుస్తకాలకి అట్టలు వేసేది, నాకు హోంవర్క్ చేసి పెట్టేది, కథలు చెప్పి హాయిగా నిద్రపుచ్చేది. నా తోటి విద్యార్థులు నాతో బొమ్మలు, నోట్సు రాయించుకునేవారు, నా అక్షరాలు ముత్యాల్లా ఉంటాయని. నా చేతి రాత అంత అందంగా ఉండడానికి కారణం అమ్మ. నాకు ధైర్యం తక్కువ. ఏదైనా సమస్య వస్తే హడలిపోతాను. చదువు విజ్ఞానాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. ప్రతి చిన్నదానికి భయపడిపోతే ఎలా? జీవితం అన్నాక అనేక ఆటుపోట్లుంటాయి, పిరిగితనం కూడదు అని అమ్మ చెప్తూ ఉండేది. అమ్మకి గుండెల్లో నొప్పిగా ఉందని హాస్పిటల్లో జాయిన్ చేశామని నాన్న ఫోన్ చేసి చెప్పారు. అప్పటినుంచి కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఆ సమయానికి ట్రైన్ లేదు, బస్సుకు బయలుదేరాను. ఈ మధ్య అమ్మ ఆరోగ్యం క్షీణించింది. అవును మరి, అమ్మను నేనెప్పుడూ ఖాళీగా ఉండడం చూడలేదు. ఇంట్లో పని మనిషి లేదు, అన్ని పనులు తనే చేస్తుంది. ఎప్పుడు తింటుందో, ఎప్పుడు నిద్రపోతుందో తెలియదు. అమ్మకి సాయం చేద్దామని నేను కలుగు చేసుకుంటే, నీకెందుకమ్మా ఈ పనులు, హాయిగా రెస్ట్ తీసుకో, రేపు పెళ్ళయ్యాక ఎలాగూ ఈ పనులు తప్పవు అని చేయనిచ్చేది కాదు. అమ్మ ఎక్కువగా చదువుకోలేదు. బహుశా 6వ తరగతి వరకు చదివిందని అనుకుంటాను. అయినా ఎన్ని తెలివితేటలో! నన్ను, తమ్ముణ్ణి దగ్గరుండి చదివించడమే కాకుండా నెలవారీ బడ్జెట్ చూస్తుంది. నెల నెలా ఆదాయ వ్యయాల మీద ఓ కన్నేసి ఉంచుతుంది. దుబారా జరగనివ్వదు. ఎంతో కొంత మిగులుండేలా చూస్తుంది. ఎవరైనా దారి తప్పుతున్నట్లు అనుమానం వస్తే మెత్తగా చివాట్లు వేస్తుంది. ఆ విషయంలో నాన్నకు కూడా మినహాయింపు లేదు. నాన్న మాత్రం చాలా తెలివిగా జీతం డబ్బులు అమ్మ చేతిలో వేసి, ఆ బాధలేవో నీవో పడు అని జారుకుంటాడు. ఆ బాధలేవో నీవే పడు అని జారుకుంటారు. ఈ మధ్యకాలంలో అమ్మను చూసి 6 నెలలు పైనే అయింది.
పెళ్ళైన కొత్తల్లో నెల నెల అమ్మ దగ్గరికి వచ్చేసేదాన్ని. నిజానికి నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఎందుకంటే నాకు అమ్మ తప్ప వేరే ఎవరూ తెలీదు. అమ్మ దగ్గర తప్ప ఇంకెక్కడా ఉండలేను. అయినా అమ్మ వినలేదు. స్త్రీకి పెళ్లి చాలా ముఖ్యం, జీవితానికి తోడు కావాలి అని ధైర్యం చెప్పి పెళ్లి చేసింది. నాన్న ఫోన్ చేశారు. ఎంత దూరంలో ఉన్నావని అడిగారు. చెప్పాను. అమ్మకి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలంట. అయినా నీరసంగా ఉంది, తట్టుకోగలదో లేదోనని డాక్టర్లు అనుమానం వ్యక్తం చేశారట. అయ్యో అమ్మా, మాకు సేవలు చేసి చేసి నీ ప్రాణం మీదికి తెచ్చుకున్నావా? నీవేం సుఖపడ్డావు తల్లి? ఎప్పుడూ మా సుఖం కోసమే తాపత్రయపడ్డావు. భగవంతుడా, నిజంగా నీవున్నావా? అయితే అమ్మను బ్రతికించు. నాకు ఈ లోకంలో అమ్మ తప్ప వేరెవ్వరూ లేరు. పెళ్ళైన కొత్తలో ప్రతి నెల అమ్మ దగ్గరికి వచ్చేసేదాన్ని. మా వారు విసుక్కునేవారు, అయినా పట్టించుకునేదాన్ని కాదు. ఓసారి నాకు మా ఆయనకు పెద్ద గొడవ జరిగింది. మాటిమాటికి అమ్మ అమ్మ అని పుట్టింటి పరుగులు తీస్తే విడాకులు ఇచ్చేస్తానని బెదిరించారు. అయినా బెదరలేదు. చూడండి, మీరు విడాకులు ఇస్తానంటే చాలా ఆనందంగా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. మీరు కాకపోతే ఇంకొకరు మొగుడిగా వస్తారు. కానీ అమ్మ అలా కాదు. అమ్మ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు, ఆ దేవుడు కూడా అని గట్టిగా అనేసరికి మా వారి నోరు మూతపడిపోయింది. టైం చూసుకున్నాను. ఇంకో గంటకు గాని చేరుకోలేను. నాన్న సెల్క్ చేశాను. అమ్మని అబ్జర్వేషన్లో ఉంచారట. పాపం అమ్మ ఎలా ఉందో. అమ్మని చూడాలి. నేను ఇప్పటికీ అమ్మ ఒడిలో తలపెట్టి నిద్రపోతూ ఉంటాను. ఈసారి అలా కాదు, నా ఒడిలో అమ్మను పడుకోబెట్టించుకుంటాను. బాధలన్నీ మరిచిపోయి హాయిగా సేద తీరమంటాను. దేవుడు కనిపించి, నీకు నేను కావాలా మీ అమ్మ కావాలా అని అడిగితే, నాకు మా అమ్మే కావాలి అని అంటాను. నాకు దేవుడెందుకు? ఆయనతో నాకు పనేంటి? నాకు మా అమ్మ ఉంటే చాలు. అమెరికా బాల్టిమోర్ జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ రీసెర్చ్ సెంటర్లో ఉండగా నాన్న దగ్గర నుంచి ఫోన్. అమ్మకి ఆరోగ్యం బాగాలేదు, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని డాక్టర్లు చెప్పారు. ఆ వార్త విన్నాక కొన్ని నిమిషాల పాటు ఏం చేయాలో అర్థం కాలేదు. ఒళ్లంతా జ్వరంతో స్వేదంతో నిండిపోయింది. గుండె మామూలు స్థాయి కన్నా ఎక్కువగా కొట్టుకుంటోంది. ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీహెచ్డీ చేసి రీసెర్చ్ చేయడానికి అమెరికా వచ్చి సంవత్సరం అయింది. ఇంతవరకు అమ్మను చూడలేదు. కానీ అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతుండేవాణ్ణి. నేను ఈరోజు ఇంత ఉన్నత స్థితికి చేరుకోవడానికి కారణం అమ్మ. నేను పెంకితనం ఎక్కువగా చేసేవాణ్ణి, అల్లరి చిల్లరిగా తిరిగేవాణ్ణి. ప్రతిరోజు ఏదో ఒక గొడవ ఇంటి మీదకి తెచ్చేవాణ్ణి. నాన్న ఈ అల్లరి భరించలేక అప్పుడప్పుడు కొట్టేవారు. అమ్మ మాత్రం నన్ను తిట్టేది కాదు, కొట్టేది కాదు, కన్నీరు కార్చేది. ఎందుకు నాన్న ఈ అల్లరి? బాగా చదువుకుంటే జ్ఞానం వస్తుంది, సంస్కారం అలవడుతుంది, నీ భవిష్యత్తు బాగుంటుంది అని అమ్మ నా విషయంలో చాలా శ్రమ తీసుకుంది. 10వ తరగతిలో 2 సబ్జెక్టులు పోయాయి. నాన్న ఏదైనా మెకానిక్ షాపులో చేర్పిస్తామన్నారు. అమ్మ ఒప్పుకోలేదు. నాన్నతో గొడవ పెట్టుకుంది. నా విషయంలో నాన్న అమ్మ మీద చేయి చేసుకున్నారు. నాన్న మీద కోపం వచ్చింది, అసహ్యం వేసింది. అయితే ఆ తర్వాత తెలుసుకున్నాను, కోపం తెచ్చుకోవలసింది నాన్న మీద కాదు, నా మీద. మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని అమ్మ నా పట్ల రుజువు చేసింది. పట్టుదలతో నన్ను చదివించింది. జీవితం గురించి, లక్ష్యం గురించి ఏదో ఒక సందర్భంలో చెబుతూనే ఉంది. రీసెర్చ్ కోసం అమెరికా వెళ్తానంటే నాన్న వద్దన్నారు, డబ్బు లేదన్నారు. అయినా అమ్మ ఊరుకోలేదు. తన నగలు అమ్మి అమెరికా పంపించింది. అమ్మకి ఇష్టాయిష్టాలుండవు. బిడ్డకి ఏం క్షేమమో అదే చేస్తుంది, ఏది అవసరమో అదే చూస్తుంది. నాకు జ్వరం వస్తే అమ్మ గాబరాపడేది. సైకిల్ మించి పడిపోయి దెబ్బలు తగిలించుకుంటే అమ్మ విలవిల్లాడిపోయింది. బాల్టిమోర్ నుంచి న్యూయార్క్ వచ్చాను. అబుదాబి నుంచి హైదరాబాద్ రావాలి. సమయానికి సక్రమంగా ఫ్లైట్స్ నడిస్తే దగ్గర 23 గంటలు పడుతుంది. అక్కకి ఫోన్ చేశాను. తను ఇంకా బస్సులోనే ఉందంట. అమ్మ గురించి ఇంకేం విషయాలు తెలియలేదు. బహుశా ఆపరేషన్ ప్రిపేర్ చేస్తున్నారేమో. దేవుడు ఉన్నాడా లేడా అనే తర్కం నాలో లేదు. అయితే దేవుడు అన్నది నమ్మకం, అమ్మ అన్నది నిజం. నాకు దేవుడి గురించి తెలియదు. నాకు తెలిసిందల్లా అమ్మ. నా దైవం అమ్మ. 9 నెలలు మోసి ఒక జీవికి ప్రాణం పోయడం అంటే మామూలు విషయం కాదు.
ఆ కష్టం అమ్మకే తెలియాలి. ఎన్ని ఆసుపత్రులొచ్చినా, ఎంతమంది నిపుణులున్నా ప్రసవం అంటే ఇప్పటికీ గండమే. ఆ విషయం అమ్మకి తెలుసు. అయినా గర్భం దాలుస్తుంది. తన ప్రాణాలన్నీ కడుపులోని బిడ్డ మీదే. తిండి విషయంలో తన నోరు కట్టేసుకుంటుంది. బిడ్డకి ఏది అవసరమో అదే తింటుంది. బిడ్డకి శ్రీరామరక్షల పొట్ట మీద ఎప్పుడూ 2 చేతులు. మెలకువగా ఉన్నా, నిద్రలో ఉన్నా పసిగుడ్డు మీదే ధ్యాస. బిడ్డ లోలోపల కదిలిన సవ్వడికి మురిసిపోతుంది. మెత్తని పాదాలు తాకిడికి పులకించిపోతుంది. నిప్పులు ప్రారంభమయ్యాక ఇక నరకమే. ఆ బాధ ఎవరు భరిస్తారు? ఎవరైనా భరించగలరా? అది ఒక్క అమ్మకే సాధ్యం. బాధని పంటి బిగువన దాచి భూదేవిలా ఓర్పుతో జన్మనిస్తుంది. అంతటితో అమ్మ బాధ్యత తీరిపోలేదు. ఇంకా ఉంది. బిడ్డకు ఎప్పుడు ఆకలేస్తుందో అమ్మకి తెలుసు. కొంగుచాటుగా స్తన్యాన్ని అందిస్తుంది. పసివాడు ఆవగా కుడుస్తున్నా, బోసి నోటితో కరుస్తున్నా కోపం తెచ్చుకోదు. ముద్దుగా విసుక్కుంటుంది. బిడ్డ బోర్లా పడినప్పుడు, పాకుతున్నప్పుడు, గోడలు తలుపులు పట్టుకుని నిల్చోవడానికి ప్రయత్నించినప్పుడు ఎటువంటి దెబ్బలు తగలకుండా చుట్టూ జాగ్రత్తగా చూసుకుంటుంది అమ్మ. బిడ్డ తప్పటడుగులు వేసే ప్రాయంలో తప్పుడు అడుగులు వేయకుండా దగ్గరుండి జాగ్రత్త పడేది అమ్మ. ఇప్పుడు వేసే ఈ చిట్టి చిట్టి అడుగులే రేపు బిడ్డ ఉజ్వల భవిష్యత్తుకి మార్గదర్శకాలు అవుతాయని అమ్మకి కాక ఇంకెవరికి తెలుసు? బిడ్డ ఆకలి, ఆలోచనలు, ఆశయాలు ఏ వయసుకు ఏమేమి అవసరాలో అమ్మకి మాత్రమే తెలుసు. హైస్కూల్లో నాకు సైకిల్ కొనిపెట్టింది. కాలేజీలో జాయిన్ అయ్యాక మోటార్ సైకిల్ కొనిపెట్టింది. మారుతున్న కాలానికి తగ్గట్టుగా నాకు బ్రాండెడ్ దుస్తులు కొనిపెట్టింది. చదువు చెప్పించి సంస్కారవంతుడిని చేసింది. విదేశాలకు పంపించింది. అమ్మకి నేనంటే ఎంత ఇష్టమో! మరి నాకు అమ్మంటే ప్రాణం. అమ్మ క్షేమంగా ఇంటికి రావాలి. ఏ దేవుడు వద్దు, ఏ దేవత వద్దు. నాకు అమ్మ కావాలి. అమ్మే కావాలి. చూశావా తల్లి, ఈ మనిషి ఎంత స్వార్థపరుడో! ఇలాంటి వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారు. ఎంతటి వారికైనా కష్టాల్లో దేవుడు గుర్తుకొస్తాడు. తమ తప్పులు మన్నించమని ప్రార్థిస్తాడు. మొక్కులు మొక్కుకుంటారు. మరి ఇదేంటి? బ్రహ్మదేవుడు బాధపడుతూ అన్నాడు, నాయనా, ఎన్నో లక్షల జీవరాశులను సృష్టించావు. అవి నీ ఆజ్ఞకు బద్ధులై జీవిస్తున్నాయి. తరువాత నశిస్తున్నాయి. మరి మనిషి అనే ఈ జీవిని ప్రత్యేకంగా ఎందుకు సృష్టించావు? అడిగింది జగన్మాత. సృష్టికర్త మాట్లాడలేదు. నీవు మనిషి అనే ప్రతిమను మామూలుగా తయారు చేయలేదు. దానికి ప్రత్యేకంగా తయారు చేసిన మెదడును పెట్టావు. ఆ మెదడులో పొరలు, ఆ పొరలలో రకరకాల భావాలు ఉంచావు. అన్నింటికన్నా మిన్నగా ఏ జీవిలోనూ లేని మనసు అనే పదార్థాన్ని మనిషికి పెట్టావు. అది నేను చేసిన నేరమా తల్లి? ఎంతమాత్రం కాదు. నీ సృష్టిని తప్పుపట్టేది ఎవరినాయనా? మనిషి తన జన్మకి కారకుడైన దేవుడిని వెతకడం ప్రారంభించాడు. తనకు కనిపించని దేవుడి కోసం అహోరాత్రులు నిద్రాహారాలు మాని కాలంతో పని లేకుండా అన్వేషణ ప్రారంభించాడు. తన తెలివితేటలతో తను చూడని దేవుడిని తన అభీష్టానికి అనుకూలంగా ఒక రూపాన్ని ఊహించుకున్నాడు. ఆ రూపమే తన దేవుడు అని పూజిస్తున్నాడు. తన కష్టాలు, కోర్కెలు చెప్పుకుంటున్నాడు. సృష్టికర్త విస్మయంగా జగన్మాత వైపే చూస్తున్నాడు. నీవు ఇష్టపడి ముచ్చటపడి సృష్టించిన ఈ మనిషి అంటే నీకు వల్లమాలిన అభిమానం. నిన్ను చూడాలని తపించిపోయే మనిషికి నీ దర్శన భాగ్యం కలుగజేయాలని చాలాసార్లు ప్రయత్నించావు. కానీ తరువాత మనసు మార్చుకుని ఒక ప్రసన్న హస్తాన్ని మనిషికి వరంగా ఇచ్చావు. ఆ ప్రసన్న హస్తమే అమ్మ అంది జగన్మాత. నీవు అమ్మ వేలి చివర్లకి అమృత బిందువులు పూసుంటావు. అందుకే ఆమె వండిన వంట అంత రుచిగా ఉంటుంది. ఆ చేతులతో కలిపిన చద్దన్నం ముద్దలు కూడా కమ్మగా ఉంటాయి. చద్దన్నం, కూరన్నం, పాలన్నం, పెరుగన్నం ముద్దలు చేసి కొసరి కొసరి తినిపిస్తుంది. అమ్మ ఓదార్చితే ఎంత పెద్ద కష్టమైనా గాలికి ఎగిరిపోతుంది. ఏ పనైనా సర్వసమర్థంగా చేయగలదు. అమ్మకి మెచ్చుకోళ్ళు, ప్రశంసలు అక్కర్లేదు. అమ్మకి కావలసింది తన క్షేమం కాదు, బిడ్డ క్షేమం. బిడ్డ ఆరోగ్యంగా ఎదగాలి, ఉన్నతంగా ఎదగాలి, ప్రయోజకుడు అవ్వాలి. ఆ క్రమంలో ఎంత కష్టమైనా నష్టమైనా భరిస్తుంది అమ్మ.
నీకు మారుగా పంపిన అమ్మలో దేవుడిని చూసుకుంటున్నాడు. అమ్మ ఒడిలో సేద తీరుతున్నాడు. తన బాధల్ని అమ్మకి చెప్పుకుని సాంత్వన పొందుతున్నాడు. మనిషి దేవుడిని మరిచిపోలేదు నాయనా, ఎల్లవేళలా తలుచుకుంటూనే ఉన్నాడు. ఒక్కసారి అటు చూడు అని జగన్మాత భూలోకం వైపు చూపించింది. హాస్పిటల్ బెడ్ మీదనున్న వసుంధర మగతగా నీరసంగా కనులు తెరిచింది. అంతకు మునిపే ఆమెకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. ఎదురుగా ఆమె పిల్లలు, కూతురు రమ్య, కొడుకు సాగర్, కాస్త దూరంగా భర్త. పిల్లలిద్దరూ తల్లి పక్కకి చేరుకున్నారు. అమ్మా, ఎలాగున్నావమ్మా? నాకెంత భయమేసిందో తెలుసా? నిజంగా దేవుడు ఉన్నాడమ్మా. నీకేమైనా అయితే మేమంతా ఏం కావాలి? దేవుడు కరుణామయుడు కాబట్టే మా అమ్మను మాకు తిరిగి ఇచ్చాడు అని రమ్య తల్లి బుగ్గల్ని ప్రేమగా ముద్దాడింది. అమ్మా, నిన్ను చూసి సంవత్సరం అయింది. నా కెరీర్ బాగు కోసం అమెరికా పంపించావు. నీ ఆరోగ్యం బాగాలేనప్పుడు నీ దగ్గర లేకుండా పోయిన దురదృష్టవంతుణ్ణి. మనకి కనిపించకుండా ఏదో అతీత శక్తి మనల్ని నడిపిస్తుంది. బహుశా ఆ శక్తి దేవుడు అనుకుంటాను. నిజంగానే దేవుడు ఉన్నాడు. అమ్మా, నువ్వు తిరిగి బతికావు. మాకు అదే కావాలి. వసుంధర తన పిల్లల్ని 2 చేతులతో పొదివి పట్టుకుని హాయిగా నవ్వింది. అది చూసి ఆమె భర్త ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాడు. ఆ దృశ్యం చూసిన బ్రహ్మదేవుడు జగన్మాతకి నమస్కరించి హాయిగా నవ్వుకున్నాడు. మీరింతవరకు అమ్మకి వందనాలు కథ విన్నారు. రచన శ్రీ అభిమన్యు. ఫోన్ 9440204748. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ 2014 సంవత్సరం ఏప్రిల్ 9వ తేదీ నవ్య వీక్లీలో ప్రచురించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి